పాత నిబంధన కాల పరిచర్యలో పాత నిబంధన కాలంలో 3 రకాల పరిచర్యలు చెప్పాను. ఒకటి రాజరికపు పరిచర్య, రెండవది ప్రవక్తల పరిచర్య, మూడవది యాజక పరిచర్య. ఈ 3 చాలా ఘనమైనవి. కానీ వీటిలో బాగా ఘనమైన పరిచర్య ప్రవక్తల పరిచర్య. ప్రవక్తకు రాజు లోబడాలి, ప్రవక్తకు యాజకుడు లోబడాలి. నేను మీకు జ్ఞాపకం చేశాను, ఇది పాత నిబంధన పరిచర్యలలో. పాత నిబంధన పరిచర్యలో యాజకుడు ఎవరు అంటే మధ్యవర్తి. ఎవరికి? ప్రజలకు, దేవునికి. గమనించాలి, యాజకుడు ఎవరు అంటే మధ్యవర్తి. ప్రవక్త ఎవరు? మధ్యవర్తే. ప్రవక్త కూడా ఎవరు? మధ్యవర్తే. దేవునికి ప్రజలకు ప్రవక్త కూడా మధ్యవర్తే. రాజు కూడా ఎవరు? మధ్యవర్తే. ఎవరికి? దేవునికి, ప్రజలకు. దైవ చట్టాన్ని అమలు చేసేవాడు రాజు, దైవ క్రమాన్ని నేర్పించేవాడు యాజకుడు, దైవ క్రమాన్ని తెలియపరిచేవాడు ప్రవక్త. అర్థమైంది? జాగ్రత్త గమనించాలి. దైవ క్రమములో పరిపాలించేవాడు రాజు అయితే, దైవ క్రమాన్ని నేర్పించేవాడు యాజకుడైతే, దైవ క్రమాన్ని చెప్పేవాడు ఎవరు? ప్రవక్త. ఇది పాత నిబంధన పరిచర్య. పాత నిబంధన పరిచర్యలో యాజకుడి యొక్క స్థానం ఏమిటంటే ప్రజల యొక్క అవసరతలు, ప్రజల యొక్క ఇబ్బందులు దేవుని యొద్దకు తీసుకువెళ్ళేవాడు ఎవరు అంటే యాజకుడు. అంటే దైవ సన్నిధిలో, దేవుని యొక్క సహవాసములో మధ్యవర్తిత్వం వహించే ప్రముఖమైన పాత్ర ఏమిటంటే యాజక పాత్ర. యాజకుడు అనగా దేవుని సన్నిధిలో దేవునికి ప్రజలకు మధ్య యాజకుడు ఎవరంటే వారధి లాంటి వాడు, లేకపోతే నిచ్చెన లాంటి వాడు. ఎవరో యాజకుడు. గమనించాలి, ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు స్త్రీ యాజక పరిచర్యలో లేదు అని పాత నిబంధన మనకు నేర్పిస్తా ఉంది. మంచిదే, అది వాస్తవమే. కానీ కొత్త నిబంధన క్రమంలో ఉన్నాం మనం. ఏ క్రమంలో ఉన్నాం? కొత్త నిబంధన క్రమంలో ఉన్నాం. క్రొత్త నిబంధన క్రమములో యాజక స్థానం ఎవరికి ఇవ్వబడింది? క్రొత్త నిబంధన క్రమములో రాజరికపు స్థానం ఎవరికి ఇవ్వబడింది? క్రొత్త నిబంధన క్రమములో ప్రవక్త స్థానం ఎవరికి ఇవ్వబడింది? ఎందుకంటే సంఘం క్రొత్త నిబంధనకు పునాది కదా. ప్రభు అన్నాడు, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మనము తీసుకున్నప్పుడు, సంస్కారం తీసుకున్నప్పుడు ఏమంటామంటే ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నామంటే దాని అర్థం క్రొత్త నిబంధనను మనము మోస్తున్నాం. ఎక్కడ? మన భుజముల మీద ఏ చట్టం ఉంది? క్రొత్త నిబంధన మోస్తున్నాం. అది ఏ నిబంధన అంటే రక్త నిబంధన. జాగ్రత్త, ఈ మాట గమనించాలి. ప్రతి అంశాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు కొనసాగాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన యాజక పరిచర్య ఎలాంటిది? క్రొత్త నిబంధన యాజక పరిచర్యలో దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న యాజకుడు స్థానములో దేవుడు క్రొత్త నిబంధనలో ఎవరిని నియమించాడు? పాత నిబంధనలో యాజకులు ఎవరు అంటే కేవలము ఒక గోత్రానికి చెందిన వారే. ఎవరు అంటే కేవలం 12 గోత్రాలుంటే అందులో కేవలము లేవి గోత్రానికే యాజక పరిచర్య అప్పగించాడు. అంటే పాత నిబంధనలో యాజకుడయ్యే అవకాశము అందరికీ లేదు. ఒకే వంశానికి ఉంది. ఆ వంశము పేరు లేవి వంశము. ఆ లేవి వంశంలో కూడా అందరికీ అవకాశము లేదు. దేవుడు కొందరిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన యాజకత్వంలో దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఎలాంటి ఆలోచన తీసుకున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు పేతురు ఈ యాజకత్వాన్ని గూర్చిన వివరణ చెబుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు. 5వ వచనములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు
ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు, అంటే ఎవరు? సంఘము. ఎవరు చెప్పాలి? ఇప్పుడు యాజకత్వం ఎవరికి ఇవ్వబడింది? సంఘము. సంఘములో ఎవరుంటారు? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. సంఘము అనగా లింగ భేదము లేదు, వర్గ భేదము లేదు, రంగు భేదము లేదు, వయస్సు భేదము లేదు, అసలు ఏ భేదము లేదు. ఇప్పుడు యాజకత్వపు క్రమాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడట? మీరు అనగా సంఘానికి ఇచ్చాడు. జాగ్రత్తగా మాటలు మనం గమనించాలి. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. మనమందరము ఆత్మ సంబంధమైన మందిరము. మనమందరము ఒక కట్టడానికి, లేకపోతే ఒక కట్టడము యొక్క స్థానానికి అనుకూలమైన మందిరముగా లేవు. సంఘమే మందిరము, మందిరమే సంఘము. సహజంగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, మేము మందిరానికి వెళ్తున్నాము అంటే అది తప్పు. ఎందుకు? మనమే మందిరం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే అర్థమయ్యేట్లు చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చోటకు వెళుతున్నాం. అది కట్టడం. జాగ్రత్త గమనించాలి. ఇది కట్టడమే కానీ మందిరమో కాదు. ఇది కట్టడమే కానీ దేవాలయము కాదు. ఇది కట్టడమే కాదు దేవుడు నివసించే స్థలమో కాదు. దేవుడు నివసించే స్థలం మన హృదయము. మనమే దేవుని ఆలయం, మనమే దేవుని మందిరం. ఒకవేళ పేరంటూ పెట్టుకోవాలంటే ఎవరికి పెట్టాలి? పేరు మన నెత్తి మీద రాసుకోవాలి. పేరు ఎక్కడ రాయాలి? మందిరం పేరు ఇక్కడ రాయాలి కదా. ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. కానీ మనం బయట ఎందుకు రాస్తామంటే తెలియాలి కాబట్టి. బయట వాళ్ళకు తెలియాలి ఇది దేవుని ఆరాధించే స్థలము, ఫలానా వ్యక్తులు కూడుకునే స్థలం తెలియడం కోసము దాన్ని బయట వ్రాస్తూ ఉన్నాం. కానీ ఆత్మ సంబంధముగా మనమే దేవుని ఆలయం, మనమే దేవుని సంఘము, మనమే దేవుని కుటుంబం. ఇప్పుడు గమనించాలి, దేవుని సన్నిధిలో బలులర్పించే యాజక స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. అంటే ఇప్పుడు సంఘమే యాజకులు. ఎవరు యాజకులు? సంఘమే యాజకులు. ఇప్పుడు సంఘములో లింగ భేదము లేదని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాణి పునాతిశయము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం అది? పాత నిబంధనలో ఏర్పరచబడిన వంశం. ఏ వంశం? లేవి వంశానికి దేవుడు అవకాశం ఇస్తే క్రొత్త నిబంధనలో ఏర్పరచబడిన వంశం ఎవరు? సంఘం. పాత నిబంధనలో ఏర్పరచబడిన వంశం ఎవరు? లేవీలు. కొత్త నిబంధనలో ఏర్పరచబడిన వంశం ఎవరు? సంఘము. పాత నిబంధనలో 11 గోత్రాలకు అవకాశం లేదు. పాత నిబంధనలో అన్యునికి అవకాశం లేదు. పాత నిబంధనలో ఎవరికి అవకాశము లేదు. కానీ క్రొత్త నిబంధనలో జాగ్రత్త గమనించాలి. క్రొత్త నిబంధనలో ఏర్పాటు చేయబడిన వంశం ఎవరు అంటే యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అన్ని గోత్రాలు వారు ఉన్నారు, అన్ని దేశాలు వారు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న వారందరూ ఉన్నారు. ఏర్పరచబడిన వంశం అంటే కొత్త నిబంధన ప్రకారంగా సంఘము. జాగ్రత్తగా మాటలు మనము గమనించాలి. రాజులైన యాజక సమూహము అంటే రాజరికపు స్థానాన్ని పాత నిబంధనలో దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే యోధా గోత్రానికి ఇచ్చాడు. ఏ స్థానాన్ని? రాజరికపు స్థానాన్ని పాత నిబంధనలో యోధా గోత్రములో నుండి రాజు రాబోతూ ఉన్నాడు అనే విషయం చెబుతా ఉంది. కానీ క్రొత్త నిబంధనలో ఏర్పరచబడిన వంశమైన సంఘము సంఘము చేసే 2 పనులు. ఒకటి యాజకత్వము చేస్తుంది, రెండవది రాజరికము చేస్తుంది. గమనించాలి ఈ విషయాలు. పాత నిబంధనలో రాజరికము వేరు, యాజకత్వం వేరు, ప్రవక్తల పరిచర్య వేరు. కొత్త నిబంధనలో రాజరికము యాజకత్వము ఒకరికే ఇచ్చాడు. ఎవరు వారు అంటే సంఘము. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచించాలి. దైవ జనాంగం మీకు బాగా అర్థం అవడానికి ప్రకటన గ్రంథంలో ఒక మాటను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం పేతురుతో పాటు యోహాను గారు కూడా వ్రాస్తూ ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచాడు. 1వ అధ్యాయము 6వ వచనములు అంటాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన
మన పాపముల నుండి, నేను చదువుతున్నాను మీరు చూడండి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనం ఎవరము? రాజ్యము. మనం ఎవరము? యాజకులము. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి దైవ జనాంగమా. పాత నిబంధనలో రాజ్యము వేరు, యాజకులు వేరు, ప్రవక్తలు వేరు. క్రొత్త నిబంధనలో రాజ్యము, యాజకులు ఎవరు అంటే ప్రభు యొక్క సంఘము. ఎవరి సంఘము? ప్రభు యొక్క సంఘము. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే ఏర్పరచబడిన వంశము. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే రాజులు, యాజకులు, రాజ్యము అని చాలా స్పష్టంగా లేఖనం చెబుతా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నా నొసటి మీద ఏ పేరు ఉండాలి? ఏ పేరు ఉండాలి? ఏ సంఘ పేరు నేను ధరించాలి? ఏ సంఘపు పేరు నా నొసటి మీద ఉండాలి? రేపు పరలోకం వెళ్ళిన తర్వాత భూమి మీద నా పేరు రాజుగా, రాణిగా, కుమారిగా, మరియమ్మగా, యేసోబుగా, యోహానుగా రకరకాలుగా ఉన్న పేర్లు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఏ పేరుతో నేను పిలువబడతాను? పరలోకం వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు పేరు విషయంలో చాలా కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది. పేరు విషయంలో చాలా ప్రత్యేకత మనకు ఉంటుంది. పేరు విషయంలో చాలా ఆలోచన మనకు ఉంటుంది. ఎవరికి లేని పేరు పెట్టాలి, ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాలి, ఒక మంచి పేరు పెట్టాలి అని పేరును గూర్చి మనం ఎంతో తంటాలు పెడతాము. దాని గురించి ఆలోచన చెబుతాము. మనము హైందవ చరిత్రలోకి వెళితే, సమాజంలోకి వెళితే పేరుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కదా. లోకములో దేనికి ప్రత్యేకమైన స్థానం ఉంది? పేరు బలం అంటారు. ఏ బలం? పేరు బలము మంచిదై ఉండాలి. కాబట్టి పేరును పెట్టేటప్పుడు బాగా ఎత్తుక్కుని పరిశోధించి 3 అక్షరాలు, 4 అక్షరాలు, 7 అక్షరాలు, 12 అక్షరాలు అని జాగ్రత్తగా క్రోడీకరించి సంఖ్యాపరమైన శాస్త్రం, న్యూమరాజికల్ గా పేరు ఏది బాగుంటుందో పేరు పెట్టి ప్రత్యేకతను చాటుకోవాలి అనే సాంప్రదాయాలు లోకములో ఎన్నో రకాలుగా కనబడుతున్నాయి. నిజమే. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఏ పేరుతో పిలుస్తాడు, మన పేరు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అదే ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట పేరును గురించి ప్రస్తావించాడు. ఆయన రాజ్యములో మనకుండే పేరు. ఏ రాజ్యములో? ప్రభు రాజ్యములో, దేవుని రాజ్యములో, గాడ్స్ కింగ్డమ్. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన రాజ్యములో ఉండే పేరేమిటి అంటే 12వ వచనములో ఈ అద్భుతంగా వ్రాస్తూ ఉన్నాడు దైవ జనాంగమా. మరి ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం అంటాడు, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. నేను చదువుతున్నాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఏ పేరు ఇస్తాడు దేవుడు? క్రొత్త పేరు. మీరు గమనించాలి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మన కొరకు ఒక క్రొత్త పేరును సిద్ధపరుస్తాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే పేరులో ఏమీ లేదు. ఏమి లేదు చెప్పండి? పేరులో ఏమీ లేదు కదా. జాన్ అని పెట్టుకున్నంత మాత్రం క్రైస్తవుడు కాదు, రాజన్ అని పెట్టుకున్నది మాత్రం హిందువు కాదు. పేరులో ఏ ప్రత్యేకత లేదు. ఈ విషయాన్ని గమనించాలి. దేవుని పిల్లలుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకు వెళితే పాత నిబంధన యాజక పరిచర్యను క్రొత్త నిబంధనలో దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే సంఘానికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు చెప్పాలి?
సంఘానికి అప్పగించాడని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధన వేదాంతాన్ని మనము పరిశీలన చేసినప్పుడు కొత్త నిబంధన వేదాంతంలో పౌలును గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు యాజకులను గురించి కొత్త నిబంధన వేదాంతాన్ని ఏ రీతిగా నేర్పిస్తూ ఉన్నాడో పౌలు ఒక మాట చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము ఒక మాట చెబుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తును నరుడు. అంటే కొత్త నిబంధనలో యాజకుడు యేసు క్రీస్తే. కొత్త నిబంధనలో యాజకులు పురుషులు లేరు, యాజకులుగా స్త్రీలు కూడా లేరు. గమనించాలి. అంటే కొత్త నిబంధన చట్టం ప్రకారంగా, కొత్త నిబంధన క్రమం ప్రకారంగా సంఘానికి యాజకుడు ప్రభువే. పురుషులు లేరు, స్త్రీలు లేరు. పాత నిబంధనలో యాజకులుగా పురుషులు ఉన్నారు, కేవలం లేవి గోత్రానికి చెందిన వారే ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో యాజకుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన తప్ప ఎవరు ఎప్పటికీ యాజకులు కారు. జాగ్రత్తగా ఈ విషయం, అంటే కొత్త నిబంధన యాజక వేదాంతాన్ని పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. కొత్త నిబంధన యాజకుడు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తే. క్రీస్తు రాజ్యములో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఏ భేదము లేదు. ఆ క్రీస్తు రాజ్యములో ఉన్న వారందరూ యాజకులే, క్రీస్తు రాజ్యములో ఉన్న వారందరూ రాజులే. ఈ విషయాన్ని మనం గమనించి ముందుకు వెళ్ళాలి దైవ జనాంగమా. అంటే క్రొత్త నిబంధన సంఘములో స్త్రీ యొక్క స్థానాన్ని గురించి చారిత్రక గ్రంథాలు ఆధారము ఏమని చెబుతా ఉంది. ఈ విషయాలను మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. మహిళా పాత్ర గురించి, స్త్రీ పాత్ర గురించి పౌలు సమస్యాత్మకంగా మాట్లాడా, ఆలోచన ధోరణిలో మాట్లాడా, వేదాంతపరంగా మాట్లాడా. పౌలు స్త్రీని గురించి, సంఘములో స్త్రీకున్న స్థానాన్ని గురించి ఏ రీతిగా మాట్లాడాడు అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా గతంలో నేను మీకు జ్ఞాపకము చేశాను. కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయాన్ని నేను మీకు జ్ఞాపకము చేశాను. అయినా ఒకసారి మరలా దాన్ని మనము ఆలోచన చేయాలి. కొరింథీ సంఘములో కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయములో ఇక్కడ ఆత్మవరాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఏ వరాలు? ఆత్మవరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు సంఘానికి ఏమిచ్చాడు అంటే ఆత్మ వరాలు ఇచ్చాడు. ఆ ఆత్మ వరాలలో స్త్రీలు ఉన్నారు, చెప్పాలి, పురుషులు ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేశాను. అంటే దేవుడిచ్చే వరాల విషయములో దేవునికి లింగ భేదము లేదు. ఎవరిచ్చే వరాల విషయంలో దేవుడిచ్చే వరాలు, అది ఏ వరమైనా, క్రొత్త నిబంధనలో ఉన్న ఏ వరమైనా దేవుడు వరం ఇచ్చే విషయంలో దేవునికి లింగ భేదము లేదు అనే విషయాన్ని నేను మీకు చెబుతూ, పౌలు సమానత్వాన్ని గురించి చాలా చక్కగా చెప్పాడు. దేవునికి లింగ భేదము లేదు అన్నాడు గలతీ పత్రికలో. ఏమన్నాడు? గలతీ పత్రిక ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము చాలాసార్లు చదివాము, అయినా మరొకసారి చదివించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 29 వరకు చదివితే ఏమన్నాడు అంటే లింగ భేదము లేదు అంటున్నాడు. 28 నేను చదువుతున్నాను, 26 నుండి మీరు జాగ్రత్తగా చదవాలి. 26 నుండి ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులే. అంటే ఆడవాళ్ళైనా దేవుని కుమారులే, మగవాళ్ళైనా దేవుని కుమారులే అంటున్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. అంటే ఆడవాళ్ళలో క్రీస్తున్నాడు, మగవాళ్ళలో కూడా క్రీస్తు ఉన్నాడు. ఇందులో యూదుడని గాని గ్రీకు దేశస్థుడని గాని లేదు,
దాసుడని గాని స్వతంత్రుడు అని గాని లేదు, స్త్రీ అని గాని పురుషుడు అని గాని లేదు, మీరందరూ క్రీస్తునందు ఏకము. ఏకత్వాన్ని మాట్లాడుతున్నాడు. ఏకత్వం అంటే క్రొత్త నిబంధనలో అందరూ ఒక్కటే, లింగ భేదము లేదు. దేవుడిచ్చే వరాల విషయంలో లింగ భేదము లేదు. సంఘములో దేవుని క్రమములో లింగ భేదము లేదు అని జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాత నిబంధన చరిత్రలోనికి మనం జాగ్రత్తగా వెళితే, పతనానికి ముందు, పతనానికి తర్వాత. దేని ముందు? పతనానికి ముందు, పతనానికి తర్వాత. పాపములో పడిపోవడానికి ముందు, పాపములో పడిపోయిన తర్వాత స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమతుల్యత ఉన్నది? పతనానికి ముందు అంటే ఏదైనా వనములో ఆదామవ్వలు పతనమవ్వడానికి ముందు స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమతుల్యత ఉన్నది అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు 4 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. సృష్టిలో అంటే ప్రారంభంలో సమానత్వం ఉంది. ఏముంది చెప్పండి? సమానత్వం ఉందా లేదా? పురుషునికి స్త్రీని ఎందుకు ఇచ్చాడు? సాటి అయిన సహకారి. అంటే సాటి అయిన అంటే సమానమైన సహకారి, ఈక్వల్ ఫెలోషిప్. సమానత్వం ఎప్పుడు? సృష్టి ప్రారంభంలో. ఎప్పుడు? సృష్టి ప్రారంభంలో. కానీ మీరు గమనించాలి, పాపములో పడిపోయిన తర్వాత, ఎందులో పడిపోయిన తర్వాత? పాపములో పడిపోయిన తర్వాత దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము ఆదికాండము 16వ వచనం చివరి భాగములో అంటాడు. 16వ వచనం చివరి భాగములో, అతడు నిన్ను ఏలును, అతడు నిన్ను ఏలును. అంటే సమానత్వం ఏమైందంటే నిరాకరించబడింది. దేని తర్వాత? పాప పతనమైన తర్వాత, పాపం ఏర్పడిన తర్వాత. సృష్టి ప్రారంభంలో సమానత్వం ఉంది, సృష్టి పతనమైన తర్వాత ఏమైంది? సమానత్వం నిరాకరించబడింది. మీరు గమనించాలి. అంటే ఆదాము అవ్వలు ఏదైనా వనములో ఉన్నప్పుడు వారు సమానత్వాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఏం కోల్పోయారు? సమానత్వాన్ని కోల్పోయారు. ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పటికీ ఏదైనా వనములో ఏ సమానత్వం కోల్పోయబడిందో కొత్త నిబంధనలో అదే సమానత్వం తిరిగి పునరుద్ధరించబడింది. మీరు గమనించాలి. ఏదైనా వనములో ఉన్న సమానత్వం క్రీస్తు ద్వారా ఏం చేయబడింది? పునరుద్ధరించబడింది. ఇది మొదటి విషయం. రెండవది పరస్పరత. ఈ పరస్పరత విషయంలో దేవుని బిడ్డలారా, ఆదామవ్వలకి ఇద్దరు ఒకరికొకరు సమానంగానే చూసుకునేవారు. ఎప్పుడు? ఏదైనా వనములో. కానీ ఏదైనా వనములో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒకరిని ఒకరు ఎలా చూస్తున్నారంటే చిన్న చూపు చూసే స్వభావము, తక్కువగా చూడడం. ఆదాము అవ్వను తక్కువ చేసి మాట్లాడాడు. ఎప్పుడు? పాపములో పడిపోయిన తర్వాత. అంటే పాపములో పడిపోయిన తర్వాత స్త్రీ తక్కువ చేయబడింది అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము గమనించాలి. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చాడో, ఎప్పుడైతే సంఘము స్థాపించబడిందో, సంఘములో మరలా ఏదైనా వనములో పోగొట్టుకున్న పరస్పరత తిరిగి మరలా వారు కొనసాగించుకున్నారు. ఇప్పుడు స్త్రీ పురుషులు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీకు అర్థమవడానికి ఒక మాట చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా అద్భుతమైన విషయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. దైవ జనాంగమా, 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఏమంటూ ఉన్నాడంటే, భర్తకే గాని భార్యకు తన దేహముపై అధికారము లేదు, అలాగూ భార్యకే గాని భర్తకు తన దేహముపై అధికారము లేదు. అంటే ఇద్దరు సమానమే, ఎవరు గొప్ప కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈ పరస్పరత ఎక్కడుంది? పాపానికి ముందు, సృష్టి పతనానికి ముందు ఏదైనా వనంలో ఉన్న ఈ ఈక్వాలిటీ, ఈ సమానత్వం మరలా ఎక్కడ వచ్చింది? ప్రభు వచ్చాక సంఘములో భార్య భర్తలు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు
తక్కువ కాదు. ఇద్దరు సమానలే, పరస్పరత. మూడవది ఏకత్వం. సృష్టి క్రమములో ఆదామవ్వలు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు, ఏక భావాన్ని కలిగి ఉన్నారు, ఏక తాత్పర్యాన్ని కలిగి ఉన్నారు. వారి ఉద్దేశము ఏకత్వమును సూచిస్తూ ఉంది. ఏదైనా వనములో ఎప్పుడైతే సృష్టి పతనమైందో, ఎప్పుడైతే పాపములో వారు పడ్డారో, ఏకత్వం తెగిపోయింది. ఏం తెగిపోయింది? ఏకత్వము తెగిపోయి ఆదామన్నాడు, అసలు ఈ స్త్రీ నాకు ఇవ్వకపోతే నేను పాపం చేసేవాడినే కాదు. ముందేమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము నా నుండి తీయబడింది, మేమిద్దరం ఒకటే అని ఏం చేశాడు? ఒక పద్యం పాడాడా? ఎప్పుడు? సృష్టి ప్రారంభంలో ఏకత్వం, మేమిద్దరం ఒకటే అన్నాడా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే పాపములో పతనమయ్యి పడ్డారో, అబ్బాయి మేమిద్దరం ఒకటి కాదు, మేమిద్దరం వేరు వేరు, అవ్వ నన్ను మోసము చేసింది అంటున్నాడు. అంటే ఏం పోయిందంటే వారిద్దరిలో ఉన్న ఏకత్వం పోయింది. కానీ క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలుగా మరలా ఏకత్వం వచ్చింది. సంఘం మరలా ఏకత్వం. ఏదేని వనములో ఏ ఏకత్వం కోల్పోయిందో ప్రభు యొక్క సంఘములో అదే ఏకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలలో అంటున్నాడు. ఏమంటున్నాడు? అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెను, అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. సమస్తమైనవి దేవుని మూలకము, ఇద్దరు ఏకమే. మీరు గమనించాలి, సృష్టి ప్రారంభంలో ఉన్న ఏకత్వం మరలా ఎక్కడ ఏర్పడింది? ప్రభు వచ్చిన తర్వాత సంఘములో ఆ ఏకత్వం ఏర్పడింది. నాలుగవది అన్యోన్యత, ఐక్యత. అన్యోన్యత, ఐక్యత పతనానికి ముందు ఆదామవ్వల మధ్య ఉంది. పతనమైన తర్వాత వారిద్దరి మధ్యలో ఏమి లేదంటే ఐక్యత, అన్యోన్యత కరువయ్యింది అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, మరలా కొత్త నిబంధనలో ప్రభు వచ్చిన తర్వాత సంఘములో ఆ అన్యోన్యతకు పునాది వేయబడింది. అంటే 4 విషయాలు. ఒకటి సమానత్వం, రెండవది ఈక్వాలిటీ, పరస్పరత, మూడవది ఏకత్వము, నాలుగవది అన్యోన్యత. ఈ 4 విషయాలు ఏదేని వనములో ఉండేవి, పతనమైన తర్వాత పోయాయి. ప్రభు వచ్చాక మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అంటే ఈక్వాలిటీ. మీకు అర్థం అవడానికి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఇప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి సువార్త, మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు స్త్రీలకే ఇచ్చినట్లుగా లేఖనము చెబుతా ఉంది. ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకును గలిలయలోకి వెళ్ళమనియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని చెప్పెను. అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదట ప్రత్యక్షత స్త్రీలకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరెవరికి ఇచ్చాడు? స్త్రీలకు ఇచ్చాడు. మీరు వెళ్ళి నేను తిరిగి లేచాననే వార్తలు, అంటే పునరుత్థాన సందేశం. ఏ సందేశం? క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పునరుత్థాన సందేశం ఎవరు చెప్పారంటే ఆడవాళ్లే చెప్పారు. ఎవరికి చెప్పారంటే పురుషులకు చెప్పారు. జాగ్రత్తగా ఈ ఈక్వాలిటీ, ఈ సమానత్వాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఈ వర్తమానము, ఇది ఏ వర్తమానం అంటే పునరుద్ధాన వర్తమానము, క్రొత్త నిబంధన వర్తమానము. ఎవరికి ఇవ్వబడింది అంటే స్త్రీలకు ఇవ్వబడింది. మీరు వెళ్ళి వారికి ప్రకటించండి అంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఇక్కడి నుండి ముందుగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సువార్త ముందుగానే పురుషులకే ఇవ్వచ్చు కదా.
ఇవ్వచ్చా లేదా? ఎవరికే? పురుషులు ఎక్కడైతే గలిలయ ప్రాంతములో, ఏ గలిలయ ప్రాంతములో పురుషులు ఉన్నారో ప్రభువు లేచి డైరెక్ట్గా పురుషుల దగ్గరికే వెళ్ళి, ఇదిగో నేను తిరిగి లేచాను, ఈ వర్తమానాన్ని ప్రపంచానికి చాటండి అని చెప్పి తర్వాత ఆడోళ్ళు కనపడవచ్చు కదా. ఉందా ఛాన్స్ లేదా? ఉందా? జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, కానీ ప్రభువు మొట్టమొదటి సందేశాన్ని స్త్రీలకే ఇచ్చాడు. మీకు బాగా అర్థం అవ్వడానికి మార్కు సువార్తలో మార్కు గారు కూడా ఆ సన్నివేశాన్ని రాశాడు. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనము నుండి ఆ మాటలు రాయబడ్డాయి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పునట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతోను చెప్పుడనెను. ఎవరితోనట? చెప్పుడనెను. జాగ్రత్తగా 9వ వచనం, దేవుని బిడ్డలారా, 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియయు మొదటకు కనబడెను. ఎవరికి? మగ్దలేని మరియకు మొదట కనబడని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఆయనతో ఉండిన వారు దుఃఖముతో ఏడ్చుచుండగా ఆమె తల్లి వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతుకున్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. పునరుద్ధాన సందేశాన్ని నమ్మలేని విశ్వాసములో పురుషులున్నారు. పునరుద్ధాన సందేశాన్ని చూసి ప్రకటించిన స్థానములు ఎవరున్నారు? స్త్రీలు. ఇప్పుడు ఎవరి విశ్వాసం గొప్పదే? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం ముందుకు వెళితే దైవ జనాంగమా, లూకా గారు మరొక అడుగు ముందుకు వేసి ఇంకా అద్భుతంగా రాశాడు. 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము తీసారా? 10వ వచనములు అంటాడు, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా మంది ఉన్నారు. మీరు గమనించాలి, జాగ్రత్తగా విషయాన్ని పరిశీలన చేయాలి. మత్తయి గారు రాశాడు, మార్కు గారు రాశాడు, లూకా గారు రాశాడు, యోహాను గారు కూడా రాశాడు 20వ అధ్యాయము యోహాను సువార్తలో. ఈ 4 సువార్తలలో ఒకే అంశాన్ని 4 రాశారు. ఏమని రాశారంటే, మొట్టమొదటి పునరుద్ధాన సువార్తను ప్రకటించిన వారు స్త్రీలు. ఎవరికి ప్రకటించారు? అపోస్తలులకు ప్రకటించారు. మీరు గమనించాలి. అంటే ఏదేని వనములో పోయిన సమానత్వాన్ని ప్రభు తన సంఘాన్ని పునరుద్ధరించిన తర్వాత మొదటి సందేశాన్ని ఎవరి ద్వారా వినిపించాడు అంటే సంఘము ద్వారా వినిపించాడు. సంఘం అనగా ఎవరంటే స్త్రీల ద్వారా. ఎవరి ద్వారా? స్త్రీల ద్వారా వినిపించాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, శిష్యులు అనే పదం మనకు కనబడతా ఉన్నది. శిష్యుడు, శిష్యులు అంటే శిష్యులు అంటే ఎవరు? అందుకని ఆడోళ్ళ మగోళ్ళ? ఆడోళ్ళ శిష్యులు ఉన్నారా? శిష్యురాలు అనే పేరు ఎక్కడైనా రికార్డులో ఉందా? కొత్త నిబంధనలో కదా ఉంది. అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము తీసారా? త్వరగా మనం ముందుకు వెళ్దాము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము ఎన్నో వచనం? జాగ్రత్తగా చూద్దాము. 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున ద్వార్కా అని పేరు పెట్టెను. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. శిష్యురాలు. ఎక్కడ? యొప్పే అనే ప్రాంతములో సంఘములో ఒక శిష్యురాలు ఉంది. అంటే కొత్త నిబంధన చరిత్రలో, కొత్త నిబంధన సంఘ చరిత్రలో శిష్యులు స్త్రీలు ఉన్నారు, చెప్పాలి, పురుషులు ఉన్నారు. ఇప్పుడు ప్రవక్తలు, ప్రవచించే వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అన్య భాషలు మాట్లాడే వారి విషయంలో స్త్రీలు ఉన్నారు,
పురుషులు ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని ఎవరికి అప్పగించాడు అంటే సంఘానికి అప్పగించాడు. ఆ సంఘములో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ప్రవచన వరాన్ని గురించి చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అంతా పౌలు మాట్లాడుతూ ముసుగు వేసుకుని పురుషుడు ప్రవచించకూడదు, ముసుగు వేసుకోకుండా స్త్రీ ప్రవచించకూడదు. అంటే కొత్త నిబంధన ప్రవచన వరం అన్ని వరాల కంటే ప్రాముఖ్యమైనది ఏంటని చెప్పాను, ప్రవచన వరం. అంటే ప్రవచన వరాన్ని సంఘములో పురుషులకు ఇవ్వబడ్డాయి, స్త్రీలకు ఇవ్వబడ్డాయి. జాగ్రత్తగా గమనించాలి. పౌలు పరిచర్యలో, ఎవరి పరిచర్యలో? పౌలు పరిచర్యలో పౌలు చాలా అద్భుతమైన విషయాలు రాశాడు. మీకు అర్థం అవడానికి ఒక మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే పౌలు చుట్టూనే సంఘ చరిత్ర గుప్తమై ఉన్నది. ఎవరి చుట్టూ? పౌలు చుట్టూ సంఘ చరిత్ర గుప్తమై ఉన్నది. పౌలు స్త్రీలకు ఎలాంటి స్థానం ఇచ్చాడో చాలా లోతుగా మనం పరిశీలిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఒకసారి చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం గతంలో చదివాము, అయినా మరలా చదువుతూ ఉన్నాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియాను సుంటికేను బతిమాలుచున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏకత్వం లేదు, చిన్న తగాదా వచ్చింది. ఎవరి మధ్య? యువోదియా సుంటికే, వాళ్ళిద్దరిలో ఏమొచ్చిందంటే చిన్న తగాదా వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరు? ఎందుకని యువోదియా సుంటికే ఇద్దరు ఎవరో? ఆడోళ్ళు, స్త్రీలు. ఎవరు వాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య తగాదా వచ్చిందంట. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. ఎవరో? నిజమైన సహకారులు వాళ్ళు. క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరో? అన్నమాట యువోదియా సుంటికే నా కొరకు ప్రయాసపడిన వారు, వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు, సహకారులు, కోవర్కర్స్. సహకారం అంటే ఎవరు? కో వర్కర్స్. కో పాస్టర్ అంటారు, అంటే పాస్టర్కి మరొక సహకారి. కో వర్కర్స్ అన్నాడు. ఎవరో? పౌలు. అంటే పౌలు పరిచర్యలో పౌలుతో పాటు సహకారము చేసిన క్లెమెంతు అనేవాడు ఉన్నాడు. వాళ్ళతో ఆడవాళ్ళు ఉన్నారు. పౌలుకు శిష్యులుగా వారు పిలవబడతా ఉన్నారని ఎంతో చక్కగా, అంటే మీరు గమనించాలి, యువోదిక సుంటికే పౌలు యొక్క జత పని వాళ్ళు, అంటే కో వర్కర్స్. పౌలుతో కలిసి పనిచేసిన శిష్యురాళ్ళు. ఎవరు వాళ్ళు? పౌలుతో కలిసి పనిచేసిన జత పనివారు. ఇక్కడ 2 పేర్లు మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళితే రోమాపత్రిక 16వ అధ్యాయంలో 10 మంది ఆడవాళ్ళ పేర్లు రాశాడు. ఎంతమంది? అందులో అపోస్తుల స్థానములో ఒక స్త్రీ పేరు కూడా వ్రాయబడింది. వాళ్ళు ప్రసిద్ధికెక్కిన అపోస్తులు అని పౌలే చెప్పాడు దేవుని పిల్లలుగా. ఎవరో అతను? యూనియా. ఎవరామె? ఆంద్రోనికు యూనియా ఒక స్త్రీ. అపోస్తులలో ఆమె ప్రసిద్ధికెక్కినది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. కొత్త నిబంధన పత్రికలన్నిటిలో సెంట్రల్, అంటే ముఖ్యమైన పత్రిక ఏమిటి అంటే రోమా పత్రిక. కొత్త నిబంధన సంఘానికి కేంద్రం ఏమిటంటే రోమా పత్రిక. అందుకని ఆ రోమాలో ఉన్న మాట్లాడుకునే క్రీస్తు సంఘములన్నీ మీకు ఏం చెప్తున్నాయి అంటారు, ఆ బోర్డు ఎట్టుకోమంటారు. ఎందుకంటే సెంట్రల్ పాయింట్, అది సెంట్రల్ పాయింట్, మీరు గమనించాలి. కాబట్టి సంఘానికి సెంట్రల్ ఏమిటంటే రోమా పత్రిక. ఆ రోమా పత్రికలోనే 10 మంది స్త్రీలు పేర్లు రాశాడు. అవి మాత్రం చెప్పరాళ్ళు, పేరెట్టుకోమంటారు తప్ప ఈ మాత్రము చెప్పరు. అందుకే మనం పరిశీలించాలి. డాక్ట్రిన్ అంటే ఏ సిద్ధాంతము, మత సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. పెంతుకొత్తు సిద్ధాంతం వేరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతం వేరు, బాప్టిస్ట్ సిద్ధాంతం వేరు, లోదరన్ సిద్ధాంతం వేరు. అలాగే అనేక రకాల సిద్ధాంతాల పేరుతో సంఘాలు విడిపోయాయి. మనము ఏ సిద్ధాంతానికి చెందిన వారమో
కాము. మన సిద్ధాంతం ఏమిటంటే బైబిల్ సిద్ధాంతం. బైబిల్ ఎస్ అంటే ఎస్, బైబిల్ నో అంటే నో, బైబిల్ చేయమంటే చేయడం, బైబిల్ మానేయమంటే మానేయడమే. మనదే సిద్ధాంతం చెప్పండి? బైబిల్ సిద్ధాంతం, బిబ్లికల్ డాక్ట్రిన్. అందుకనే వాక్యానుసారంగా మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అంటే రోమాపత్రికలోనే 10 మంది పేర్లు రాశాడు, ఫిలిప్పీ పత్రికలో 2 పేర్లు రాశాడు. టోటల్గా పౌలు పత్రికలో ఆడవారి పేర్లు పురుషుల పేర్లు కంటే ఎక్కువగా ఉన్నాయి. అందులో బాగా హైలైట్, అసలు సెంట్రల్ పాయింట్ అయిన రోమా పత్రిక పట్టికెళ్ళిన వారెవరంటే ఫీబే అనే ఒక స్త్రీ. గ్రీకు మూల భాషలో ఆమెకు ఏ పదం వాడబడింది అంటే, ఇక్కడ ఏ పదం తెలుగు బైబిల్లో ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 16వ వచనములో ఫీబే, కెంక్రియా అనే పట్టణములో ఉన్న ఫీబే ఆమె సంఘ పరిచారకురాలు అని రాయబడింది. ఎవరామె? సంఘ పరిచారకురాలు. పరిచారకులు ఎవరు వీళ్ళెందుకని? సంఘ పరిచారకులు. మీరు గమనించాలి, ఈ పరిచారక పరిచర్య ఎక్కడ ప్రారంభించబడింది? పరిచారకుల యొక్క పరిచర్య ఎక్కడ? అర్థం లేదు. ఎక్కడ చూద్దాం, ఎక్కడ ప్రారంభించబడిందో. ఒక సమస్య ఏర్పడింది సంఘములో. ఏం ఏర్పడింది చెప్పండి? సంఘములో ఒక సమస్య ఏర్పడింది. అపోస్తుల కార్యాల్లోకి వెళదాం. అపోస్తుల కార్యాలు తీసారా? అపోస్తుల కార్యాల్లో ఒక సమస్య ఏర్పడింది. 6వ అధ్యాయములో ఒక సమస్య ఏర్పడినప్పుడు 3వ వచనములో అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, ఆత్మజ్ఞానముతో నిండిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొని మేము వారికి ఈ పని నియమిత్తుము. ఎవరు వారంటే సంఘ పరిచారకులు. ఆ సంఘ పరిచారకుల పేర్లు వ్రాయబడ్డాయి 5వ వచనములో. ఎవరునంటే స్తెఫను ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పన్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతియొక అనువాడు నీకోలాసు అనువారు ఏర్పరచబడ్డారు. వీళ్ళు ఎవరు అంటే పరిచారకులు. అంటే పరిచారక పరిచర్య 6వ అధ్యాయములో ప్రారంభించబడింది. అప్పుడు దాకా ఎవరున్నారు? అపోస్తుల పరిచర్య ఉంది. సంఘంలో ఏ పరిచర్య ఉంది? అపోస్తుల పరిచర్య ఉంది. ఇప్పుడు ఏ పరిచర్య ప్రారంభించబడింది? పరిచారకుల పరిచర్య. ఆ పరిచారక పరిచర్య పెరుగుతూ పెరుగుతూ ఏమైందంటే పరిచారకులే నాయకులయ్యారు. లీడర్షిప్. ఎవరు వాళ్ళు? సంఘ పరిచారకులు ఏమయ్యారు? నాయకులయ్యారు. ఇది క్రొత్త నిబంధన సంఘ చరిత్ర. దీన్ని ఎవరో మార్చలేరు. అంటే కొత్త నిబంధనలో ఉన్న పరిచారకులే రాను రాను ఏమయ్యారు? నాయకులు అయ్యారు. అందుకనే సంఘ పరిచారకురాలగు అనే పదం అక్కడ వాడబడింది. కానీ గ్రీకు మూల భాషలకు వెళితే టీకనస్ అనే పదం చేర్చబడింది. పౌలే ఆ పదాన్ని రాశాడు. రోమపత్రిక ఎవరు రాశారు? పౌలే రాశాడు. పౌలు గ్రీకు మూల భాషలో ఉన్న పదాలు వాడాడు. ఈ డీకనస్ అనే పదం పౌలు ఎక్కడెక్కడ వాడాడు, ఎవరికి వాడాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు దృష్టిలో స్త్రీ పురుషులు సమానమా వేరు వేరు అనేది మనకి ఏమొస్తుంది చెప్పాలి? క్లారిటీ వస్తుంది. అంతేనా? పౌలు డీకనస్ అనే పదం అంటే, డీకనస్ అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. సంఘ పెద్ద, సంఘ నాయకుడు, సంఘాన్ని నడిపించేవాడు, సంఘాన్ని బలపరిచేవాడు, చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డీకనస్ అనే పదం రోమాపత్రిక 16వ అధ్యాయము ఫీమేకు వాడబడింది అని గ్రీకు బైబిల్లో స్పష్టంగా గ్రీకు సంస్కృతి మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఈ డీకనస్ అనే పదం పౌలు ఎవరెవరికి ఆపాదించాడు, ఎవరెవరికి ఉపయోగించాడు? పౌలు స్త్రీ యొక్క స్థానాన్ని, పురుషుని యొక్క స్థానాన్ని సమానంగా చెప్పాడా? పురుషుని స్థానాన్ని ఎక్కువగా చెప్పి స్త్రీ స్థానము తక్కువ, స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ మౌనంగానే ఉండాలి, స్త్రీకి ఎలాంటి క్వాలిఫికేషన్ అర్హత లేదని చెప్పాడా అనేది వచ్చే వారము దాని గురించి
పరిపూర్ణంగా పరిశీలన చేద్దాం. ఫీబే సంఘ పరిచారకురాలు, డేకనస్ అనగా సంఘ నాయకురాలుగా పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇది అక్షరార్థముగా పౌలు నిజముగా ఫీబేకు నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి అన్నట్లుగా చెబుతున్నాడా, లేకపోతే అచ్చు పొరపాటుగా ఏమైనా జరిగిందా? పౌలు సంఘములో స్త్రీ స్థానాన్ని హెచ్చించాడా, తగ్గించాడా, స్త్రీ పురుషులిద్దరూ సమానంగా అభివర్ణించాడా అనే విషయాలు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.